వరంగల్ అర్బన్ జిల్లా భద్రకాళి గుడిల సహస్ర చండీ యాగం వైభవంగా మొదలైంది. ఇయాల్టి నుంచి 5 రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. పొద్దుగల బ్రాహ్మణులు యాగానికి అంకురార్పణ చేశారు. యాగానికి సంబంధించి ఇంకెన్ని ముచ్చట్లు కృష్ణమోహన్ అందిస్తారు. సకల జనుల సంరక్షిస్తూ లోక కళ్యాణం జరగాలంటూ శ్రీ భద్రకాళి దేవస్థానంలో కూడా మా సహస్ర చండీ యాగం కొనసాగుతుంది. చండీ యాగం జరిగే ఈ రోజుల్లో కూడా మంచి జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది, సకాలంలో వర్షాలు వస్తాయని కూడా వేద పండితులు ఇక్కడ శాస్త్రోక్తంగా కూడా ఈ సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ చండీ యాగ ఫలం ఏ విధంగా ఉండబోతుంది, ఈ సహస్ర చండీ యాగం ఎప్పటి వరకు జరుగుతుంది, ఈ చండీ యాగం సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం. మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు చేసి ఉన్నారు. ఈ సహస్ర చండీ యాగం ద్వారా లోక కళ్యాణం ఏ విధంగా జరగబోతున్నారు? దుర్గతిని నశింపజేసే దేవత దుర్గ. ఆ దుర్గకే కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగల, మాతంగి, కమలాత్మిక అని 10 మహావిద్యలు. ప్రకృతి స్వరూపమైన ఆ జగన్మాతను తల్లిగా ఆరాధించాలి. ఆమె యొక్క అనుగ్రహంతో లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం జరగాలి, విశ్వ కళ్యాణం జరగాలి, ఈ లోకం క్షేమంగా ఉండాలి అంటే భారతదేశం క్షేమంగా ఉండాలి. కర్మభూమి భారతదేశం సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే సనాతన ధర్మం పరిరక్షించబడాలి. సనాతన ధర్మం అనేది ఈ ప్రపంచానికి మూలం. కాబట్టి ధర్మరక్షణ మహాసభ విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ ఈ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కట్టింది వరంగల్ నగరంలో. వీళ్లు ధర్మరక్షణ మహాసభ నిర్వహించడమే కాకుండా భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి, తద్వారా ఈ లోకానికి క్షేమం జరుగుతుంది అని ఆ జగన్మాత యొక్క ఉపాసన సప్తశతి, ఇది శతచండీ, సహస్రచండీ అని పలు విధములైన కల్పాలుగా చెప్పబడింది. ఇప్పుడు సహస్రచండీ కల్పం ఈ దేవస్థానంలో ఆచరింపబడుతున్నది. 100 మంది ఋత్విక్కులు ఏకోత్తర వృద్ధితో చండీ పారాయణం చేస్తారు. అట్లా 1000 పారాయణాలు అవుతాయి. మొదటి రోజు 100 మంది కలిసి 1, రెండో రోజు 2, మూడో రోజు 3, నాలుగో రోజు 4, అట్లా 10 లక్షల చండీ నవార్ణ మంత్ర జప పురస్చరణ జరుగుతుంది. మహారుద్రయాగ పురస్చరణ జరుగుతుంది. సౌరయాగం, గణేశయాగం, వైష్ణవయాగం, చండికా యజనం, చతురాయజన పురస్కృతంగా ఈ శక్తి పంచాయతన యాగం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, సమస్తమైన భారతదేశంలో ఏ మూలన ఉన్నా ఆస్తికులంతా ఈ చండీ యాగాన్ని దర్శించాలి, వరంగల్కు రావాలి. వరంగల్కు వచ్చి చాలా రేర్గా జరిగే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. మన మనుష్య జన్మకు సార్థకత కల్పించుకోవాలి. అంటే ఈ చండీ యాగాలు కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి. అంటే ఈ సహస్ర చండీ యాగం కావచ్చు, ఆయుధ చండీ యాగం, కావచ్చు, ఈ యాగాలకు ఉన్నటువంటి విశిష్టత కావచ్చు, ఈ యాగాలలో ఉన్నటువంటి వ్యత్యాసం, అంటే సహస్ర చండీ యాగం ద్వారా ఏం జరుగుతుంది? మనకు యజ్ఞయాగాదులనేవి సనాతన ధర్మంలో ఇహపర సాధనములు అని మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఇహలోకంలో సకలైశ్వర్యాలను పొందడమే కాకుండా పరంలో ముక్తి కలగాలి అంటే ఈ యజ్ఞ యాగాదులే పరమోత్కృష్టమైన సాధనము. కాబట్టి ఇట్లాంటి యాగాలు దేశంలోని పలు ప్రాంతాలలో పలు విధాలుగా శాస్త్రం చెప్పిన మేరకు ఆచరిస్తారు. ఈ సహస్ర చండీ యాగం ఎప్పటి వరకు పరిపూర్ణమవుతుంది? ఈ భక్తులు కూడా రావడానికి వాళ్ళకి ఏం చెప్తారు? 5 రోజులు జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇక్కడ అశేష భక్తజనావళి అమ్మవారిని దర్శించడానికి, యాగాన్ని దర్శించడానికి వస్తుంది. వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు, భోజన సదుపాయములు అన్ని సక్రమంగా ఉండే విధంగా విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ, భద్రకాళి దేవస్థాన యాజమాన్యం సమన్వయంతో ఏర్పాటు చేసింది. సహస్ర చండీ యాగం కోసం వచ్చే భక్తులకు కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తారు. లోక కళ్యాణం కోసం కూడా ఈ సహస్ర చండీ యాగాన్ని కూడా నిర్వహించారు. కెమెరామెన్ క్రాంతి కుమార్ తో కృష్ణమోహన్, V6 న్యూస్ వరంగల్.